గృహదేవతను పూజించుటలో సమానం. యెహోవా ఆజ్ఞని విసర్జించి తిరగగా ఇక్కడ మనం చూస్తే సౌలుతో మాట్లాడుతుంటే సౌలు వాదన చేస్తున్నాడు. లేదు, దేవునికి బలిగా తీయడానికి తెచ్చాను. అందుకు సమూయేలు ఏమన్నాడనంటే, ఆలోచించు, బలులు అర్పించేదానికంటే దేవుని ఆజ్ఞను కైకొనట శ్రేష్టం. మరి తిరుగుబాటు చేయక సోది చెప్పుటైన పాపంతో సమానం. మూర్ఖతను ఆపకుండా మాయా విగ్రహం గృహదేవతలను పూజించడంతో సమానం. నువ్వేం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తావు, ఇంకా ఒప్పుకుంటానే. కాబట్టి ఈ పాపం ఎటువంటిదంటే మూర్ఖత, మాయా విగ్రహాన్ని పూజించుట, తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటైన పాపంతో సమానం. అందువరకు నేను రాజుగా ఉండకుండా దేవుడు విసర్జించాడు. ఇక్కడ ఇంకొక పాఠం ఏంటంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా ఇది బాగుంటుంది. సౌలు ఏమనుకున్నాను, అక్కడ చంపినా అవి చచ్చిపోతాయి, ఇక్కడ తెచ్చి బలిపీఠం మీద చంపినా చచ్చిపోతాయి. కానీ దేవుడికి బలి ఇష్టం కదా. అయితే దేవుడు బలి కోరలేదు. ఆ టైం ఏం చెప్పిండో అదే చేయాలి. చాలా మంది సేవకులు అనేక సంఘాలలో ఏం చేస్తారంటే, ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా, మనం మధురమైన వాయిద్యాలను వాయిస్తే మంచిగా ఉంటుంది కదా. ఎవరికి మంచిగా ఉంటుంది? ప్రజలకు మంచిగా ఉంటుంది. ఎవరు తెమ్మన్నారు? ఆ జంతువులన్నింటినీ ప్రజలు పట్టుకొచ్చారు, సౌలు సమ్మతించారు. కాబట్టి మనం కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి నడవాలా. క్రైస్తవులైనా సేవకులైనా దాన్ని బట్టి చేయాలి. కానీ ఇట్లుంటుంది అట్లుంటుందని మనం అనుకొని చేస్తే సౌలు మాదిరిగా తిరుగుబాటు చేసిన వాళ్ళమైన. సరే, అందువల్ల సౌలును తీసేసి తర్వాత ఎవరు తెచ్చాడు? రాజును దావీదు తర్వాత ఎవరు? సొలొమోను తర్వాత రెహబాము కాలంలో ప్రాముఖ్యంగా ఏం జరిగింది? రాజ్యం రెండు భాగాలే. ఎందుకొరకు? ఆ యొక్క రెహబాము కాలంలో ఆ బలవంతుడైనటువంటి మన పేరేంటి? యెరబాము తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు 10 గోత్రములకు తర్వాత ఏం జరిగింది? యూదా రాజులు, ఇశ్రాయేలు రాజు అబియా, రెహబాము కుమారుడు అబియా ఒక రాజుగా ఉన్నాడు. ఎవరికి? యూదుగా. తర్వాత యూదా సామ్రాజ్యం బబులోను చేత జయించబడ్డది. దాని తర్వాత ఇశ్రాయేలు రాజ్యం కూడా బబులోను తోటి జయించబడ్డది. బబులోను రాజ్యం అందరూ తెలుసుకోవాలి. ప్రకాశయ వినాలి, నిద్రపోతే కాదు అనుకోవద్దు. చూడండి, బైబిల్ చరిత్ర తెలియాలి సేవకులు. నాకు సంతోషం, మోషే కొత్తగా ఆయన క్రీస్తు సత్యం ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ బైబిల్ తెలుసు. అందుకొరకే రాజుల చరిత్ర కానీ మిగతాయి కానీ బైబిల్ చదవడం కూడా మంచిగా చదువుతాం, తప్పు లేదు. లేదా మనం తెలుసుకోవాలి ఈ చరిత్ర. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు యూదా రాజ్యం జయించబడ్డది. తర్వాత ఇశ్రాయేలు రాజ్యం. ఇశ్రాయేలు రాజులు దుర్మార్గులు, ఆహాబు లాంటి వారు ఉన్నారు. వీరు కూడా జయించబడి బబులోను దాసత్వంలో 70 సంవత్సరాలు ఉన్నారు. దాని తర్వాత తిరిగి వచ్చి దేవాలయాన్ని కట్టారు. దానియేలు గురించి ఎంతమంది తెలుసు? శామ్ తెలుసు, మోషే తెలుసు, డేవిడ్ తెలుసు. డేవిడ్ చెప్పాయి దానియేలు గురించి
దానియేలు సుమారు దూరం నుండి తప్పించబడాడు. అలాగే ఆయన బొమ్మను బతుకమ్మ మొక్కలు ఇంకా ప్రార్థనపరుడు భక్తిపరుడు మరి నమ్మకస్తుడు. అయితే ఏం జరిగింది అంటే నా పాయింట్ ఏంటంటే దానియేలుకు దర్శనాలు కలిగాయి. ఒకటి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన 31 నుండి 44 వరకు, 31 నుండి 38 వరకు అక్షరం చదివేటు, 39 నుండి 44 వరకు ఏలియా చదివాడు. 7వ అధ్యాయంలో కూడా ఇలాంటి దర్శనమే ఉంది. ఎందుకొరకు దేవుడు ఆ దర్శనాలను ఇచ్చాడు అంటే ఇశ్రాయేలీయులు తిరిగి విమోచన మాకు ఒక రాజ్యం కావాలా అని పెడుతూ ఉన్నారు. బానిసలుగా చెరలో ఉన్నారు కాబట్టి మాకు తిరిగి రాజ్యం కావాలా అని అనుకుంటున్న టైంలో దేవుడు ఏం చేసిందనంటే దానియేలుకు దర్శనం ఆ దర్శనాన్ని ఇప్పుడు అక్షరం ఆ కళలో ఏం కనబడ్డా బంగారు ఇత్తడి ఒక బొమ్మ. ఆ బొమ్మ తల ఎటువంటిది? బంగారు. దాని భుజంలో ఛాతి ఇత్తడి వెంటనే అదే నిద్రపోకండి, చదివింది గుర్తు తెచ్చుకోండి. బోధకులం మనం మళ్ళీ వేదంలో చెప్పాలంటే ప్రతిసారి చదివి అందులో ఉన్నది కాదు. మూడవది ఏం కనబడ్డది? ఇత్తడి. నాలుగోది ఇనుము. తర్వాత పాలాలు మట్టి పూర్తిగా ఇనుము మట్టి రెండు కలిసినట్టుగా ఉన్నాయి. అప్పుడు ఏమైంది? చేతులు సహాయం లేకుండా రాయించి దాని మీద బండ. బైబిల్లో రాయి బండ అంటే ఎవరు? యేసు ప్రభువే. సంఖ్యాకాండంలో చూస్తే 21వ అధ్యాయంలో బండ నుండి వచ్చిన నీళ్ళు తాగి, నోటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో నుండి మరి సంబంధమైన పానం మన పితరుల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వాళ్ళందరూ మోషేని బట్టి మరి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిస్మం పొందారు. వాళ్ళందరూ ఒకే రకమైన ఆహారాన్ని భుజించారు, ఒకే రకమైన పానీయాన్ని తాగిండ్రు. తాము వెంబడించిన బండలో నుంచి తాగిండ్రు. ఆ బండ క్రీస్తు. బైబిల్లో ఎప్పుడు బండ అన్న క్రీస్తు. పాత నిబంధనలో కూడా ఆ బండ, ఆ రాయి చేతి సహాయం లేకుండా వచ్చి ఆ పత్రం మీద పడ్డప్పుడు అది ముక్కలు అయిపోయింది. ఈ యొక్క 4 రాజ్యాల రాజులను గురించి చెబుతూ ఆయన ఏమన్నాడు? మొదటి రాజు ఈ బబులోను సామ్రాజ్యం. వీరు క్రీస్తు పూర్వం 626 నుండి 539 సంవత్సరం వరకు కాలం 2 భాగాలు. క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు వాళ్ళు ఏంటంటే 626 సంవత్సరం నుండి 539 సంవత్సరం వరకు ఈ కల్దీలో పరిపాలన చేశారు. తర్వాత మాది పారసీ పర్షియన్స్, వీరు కూడా చాలా బలమైన వారు. మీకు తెలుసో లేదో, ఇప్పుడున్న ఇరాన్ పర్షియన్ కింగ్స్ చేత పరిపాలించబడ్డది. చాలా బలమైన
కాలంలో పుట్టాడు. రోమీయులు పుట్టిన కాలంలో పుట్టి ఆయన చనిపోయిండు. ఆయన రోమీయులు దాని తర్వాత 476 సంవత్సరాల వరకు వారు పరిపాలన చేశారు. ఈ 4 రాజ్యాల గురించి దానిలో కలవడం. కాబట్టి ఈ 4వ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. సహాయం లేకుండా తీయబడిన వారి ఈ రాజ్యాలను నిర్మూలన చేస్తారు. దీని ప్రత్యేకత 44లో దానియేలు 2:44 చూస్తే ఏమైందంటే రాజుల స్థాపించుకుంటున్న దేవుడు ఒక దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాగా మరెవరికి చెందదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. మీరేమో భౌతిక రాజ్యం కూడా కనపడుతున్నారు. ఈ రాజ్యమేమో ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధమైన ప్రజల